నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటు హక్కుతో ఉత్తరాంధ్ర ద్రోహులను తరిమి కొట్టాలి. 53వ వార్డు ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవంలో వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు వెల్లడి. మద్యపాన నిషేధం ఎక్కడ? మాట తప్పను మడం తిప్పను అన్న జగన్ మద్యాన్ని ఏర్లుగా పారేస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపణ. హిందీ భాషతో పాటు స్థానిక భాషలకు ప్రాధాన్యం. హిందీ భవన్లో విశ్వ హిందీ పరిషత్ ప్రధాన కార్యదర్శి బిపిన్ కుమార్ స్పష్టం. పిలిస్తే పలికే నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్. 31వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ వాసుపల్లిని గెలిపించుకు తీరుతామని స్థానికులు హామీ. ఇక వివరాలకు వెళ్తే రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రెహమాన్ మిశ్రా విశాఖ జిల్లాలో పర్యటించారు. జిల్లాకు చేరుకున్న ఆయన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ అగ్నంపూడి వద్ద కలిసి సాదర స్వాగతం పలికారు. అనంతరం పరిశీలకులు అగ్నంపూడి వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం పరిశీలకులు జిల్లా కలెక్టరేట్ ను చేరుకోగా అక్కడ ఆయనకు జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ క్రమంలో పరిశీలకులు కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వివిధ కంట్రోల్ రూమ్లను, అనుమతి జారీ చేసిన కేంద్రాలను తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో అధికారులు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో చేపడుతున్న చర్యలపై సాధారణ పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంసీసీ జిల్లా నోడల్ అధికారి, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, కమాండ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి, ఇతర నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న చోడవరం మండలం గంధవరం నుంచి మధుర్తి జంక్షన్, వెంకన్నపాలెం, గోవాడ, ఆంబేరుపురం, గజపతి నగరం మీదుగా చోడవరం వరకు బీటీ రోడ్డును స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సొంత నిధులతో మరమ్మతులు చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద మనసుతో తన సొంత నిధులతో యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు మరమ్మతుల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇప్పటి వరకు సొంత నిధులతో రోడ్డు నిర్మాణాలు చేపట్టిన నాయకులు గాని, ప్రజా ప్రతినిధులు గాని లేరు. కానీ ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ధర్మశ్రీ రోడ్డు పనులను చేయిస్తున్నారు. తెలుగుదేశం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా నిలిచిపోయిన ఈ రోడ్డును ఎలాగైనా సరే నిర్మించాలన్న పట్టుదలతో ఈ రోడ్డు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. దీంతో ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను అభినందిస్తున్నారు. రోడ్డు మరమ్మత్తు పనులను చోడవరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడువాక సత్యారావు, వైసీపీ నాయకులు నంబారు శ్రీనివాసరావు, పాము అప్పలనాయుడు తదితరులు ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు మండలంలోని జంపిన శివాలయం వద్ద తన అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామనాయుడు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వెంట ఉన్నానని, ఈ దఫా ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తారని ఆశించానని, అయితే పార్టీ అధిష్టానం తనకు తీవ్ర అన్యాయం చేసిందని, పార్టీని నమ్ముకొని పార్టీ ఆదేశించిన ఎన్నో కార్యక్రమాలు తన సొంత నిధులతో చేపట్టానని ఆవేదన వ్యక్తం చేశారు. బీ ఫామ్ ఇచ్చేంత వరకు అన్ని గ్రామాల్లోనే తిరుగుతానని అన్నారు. కన్నీరు మున్నీరు అవుతూ తనకు టికెట్ విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచన చేయాలని అన్నారు. కార్యక్రమానికి హాజరైన రామనాయుడు వర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలు దిగాలని మేమంతా మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గవిరెడ్డి సన్యాసి నాయుడు, మజ్జి తాతబాబు, పలువురు రామనాయుడు వర్గానికి చెందిన వారు పాల్గొన్నారు. మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలని, గెలిచి తీరాలని ఎన్ని కార్యక్రమాలకు కూడా ఎవరండి చూశారు? ఏ రోజైనా సరే ఈ నియోజకవర్గంలో ఇప్పుడున్న అభ్యర్థి ఎక్కడైనా కనిపించాడా? ఈ అభ్యర్థి ఎక్కడైనా సరే కార్యక్రమం నిర్వహించాడా? దేనికోసం ఎవరిని మోసం చేస్తారు? దేనికోసం మోసం చేస్తారు? 2014 4 నెలల ముందు వచ్చావు, 4 నెలల ముందు వచ్చి నాదే టికెట్ అంటావు, లోకేష్ ₹1 కోటి ఇచ్చేసానంటావు. అమెరికా వచ్చాడు, లోకేష్ ₹1 కోటి ఇచ్చేసాను, నాదే టికెట్ అని చెప్పి ఈరోజు నియోజకవర్గంలో తిరగలేదు నువ్వు.
ఆ రోజు నేను జిల్లా అధ్యక్షుడిని, ఎమ్మెల్యేని, ప్రసాద్ ఇది తప్పు, దయచేసి విరమించుకో, పాడు చేయకు నియోజకవర్గాన్ని చెప్పాను. నువ్వెవడు చెప్పడానికి అడుగుతావా? జిల్లా అధ్యక్షుడిని, ఎమ్మెల్యేని నువ్వెవడు నాకు చెప్పడానికి అడుగుతావా? ఒక గుడిలోని వెళ్ళిపోయావు. 2014 ఎన్నికలు అయిపోయి కొంతమందిని వేసుకొని తులసిరాతో కూడి పార్టీకి పూర్తిగా నష్టపెట్టావు. మరి ఆ రోజు వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చావా? 2019 వచ్చావా? 19 ముందు 6 నెలల ఎలక్షన్ ముందు వచ్చావా? మళ్ళీ చంద్రబాబు నాయుడు 2 కోట్లు ఇచ్చేసావా? 2 కోట్లు ఇచ్చేసి నాదే టికెట్ అంటావా? ఏవైతే పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి తతంగం ఏదైతే ఉందో IVRS రిపోర్ట్ కానీ లేదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ నీకున్నటువంటి పెద్దలు ఎవడైతే అమెరికా నుంచి వచ్చి ఆ కోవిడ్ జయరాం ఎవరో ఆ వ్యక్తికి ఒక జ్ఞానం ఉండాలి. నిరంతర ప్రజా సేవకుడు, పిలిస్తే పలికే నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ ను గెలిపించి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సీటును సీఎం జగన్ కు కానుకగా ఇద్దామని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పిలుపునిచ్చారు. జీవీఎంసీ 31వ వార్డు పార్టీ అధ్యక్షుడు బాపు ఆనంద్, జేసీఎస్ అధ్యక్షుడు రామానంద్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ తన బాల్యమంతా డాబా గార్డెన్స్ లోనే గడిచిందన్నారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ పండగలో పగటి వేషగాలులా వస్తున్న ప్రతిపక్షాలు కూటమిని నమ్మొద్దని అన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, దక్షిణ పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవత్సవ్, వార్డు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మీకు తెలుసు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వస్తే మన ఓటు చాలా విలువైంది. ఆ ఓటు వేసింది 5 సంవత్సరాల పాటు మన జీవితాలు బాగుండే విధంగా ఉండాలి. ఓటు విలువని పెంచుకోవాలంటే మనకు అందుబాటులో ఉండే నాయకుల్ని, మనకు పిలిస్తే పలికే నాయకుల్ని, మన యోగక్షేమం చూసే నాయకులు అటు రాష్ట్రంలో ఉండాలి, స్థానికంగా ఉండాలి. అలా ఉంటేనే మన కార్యక్రమాలన్నీ వీళ్ళ అభివృద్ధి బాటలో వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. అటువంటి నాయకులు ఎవరైనా వీళ్ళ రాష్ట్రంలో ఉన్నారంటే భారతదేశంలోనే ప్రతి ఒక్కరికి అట్టడుగున్న బడుగు బలహీన హరిజన గిరిజన రైతు యువత మహిళ అందరి తాలూకా యోగక్షేమాన్ని ఎంచి ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి అంశాన్ని కూడా ఈవేళ నవరత్నాల రూపంలో ప్రతి ఇంట్లో కూడా పండించిన ఘనత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిది. ఏకైక ముఖ్యమంత్రి గారు ఇవాళ భారతదేశంలోనే అని చెప్పుకోవడానికి మనందరం కూడా సంతోషించాల్సిన అవసరం. అరకు పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత చింతూరులో రోడ్ షో నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఆమె తొలుత ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషతో కలిసి అనంతరం గీత మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని, తద్వారా ఏపీ అభివృద్ధికి అంతా తోడ్పాటునందించాలని కోరారు. రోడ్ షోలో భాగంగా ప్రచార రథం ముందు ఉమ్మడి అభ్యర్థుల కార్యకర్తలు, అభిమానులు ప్రధాన కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అందరినీ హుషారెత్తించారు. గీతమ్మ, శిరీషమ్మను గెలిపించాలంటూ వారంతా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఈ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రోడ్డు పొడవునా ప్రజలంతా వారికి మద్దతుగా నడిచారు. మహిళలు హారతి పట్టారు. కార్యక్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నాడని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ విమర్శించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో మద్యాన్ని అక్రమంగా పంపిణీ చేసి దొడ్డిదారుణ గెలవడానికి కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపించారు. ఎన్నికలకు 2 నెలల ముందే మద్యం నగదు నియోజకవర్గాలకు సరఫరా చేశారని పేర్కొన్నారు. దశల వారీగా మద్యపాన నిషేధం పేరు చెప్పి దశల వారీగా పెంచుకొచ్చారన్నారు. ఉపాధ్యాయులను వైన్ షాప్ దగ్గర నిలబెట్టిన దుర్మార్గుడు జగనన్నని మండిపడ్డారు. కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర, టీడీపీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మద్యం స్మగ్లింగ్, మద్యం అమ్మకాలు, తర్వాత డ్రగ్ స్మగ్లింగ్, గంజాయి స్మగ్లింగ్, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో సుమారు 1,30,000 కోట్లు ఈ 5 సంవత్సరాలకి ఈ జగన్ ప్రభుత్వం ఇప్పుడు రికార్డు స్థాయిలో మద్యం అమ్మారు.
ఏ ప్రభుత్వం కూడా దగ్గర ఎంత చూసినా 1,00,000 కోట్ల లోపే అమ్మారంట మద్యం. అంటే ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మాట, ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి నేను మాట ఇస్తే మడం తిప్పననే పెద్ద మనిషి సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మద్యం షాపులు పెంచుతూ, తర్వాత బార్లు పెంచుతూ విపరీతమైన డబ్బు తీసుకుంటూ, అన్ని వస్తువులు చిన్న వస్తువు కొంటే మనం ఆన్లైన్లో కొంటాం, ఇంత ఖరీదైన బ్రాందీ అమ్మినప్పుడు కూడా ఆన్లైన్ లేకుండా సొంతగా డబ్బులు తీసుకోవడం. మరొక పర్యాయం వస్తామని కలగంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గత పర్యాయం అధికారంలోకి వచ్చే ముందు తను పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం తిరుగుతూ వారిచ్చినటువంటి హామీలు ఇవాళ చెప్తున్నారు వాళ్ళు, మేము నవరత్నాల ఆధారంగా రేపు ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి. కానీ ఆ రోజు వారు ఇచ్చినటువంటి వేలాది హామీలు గ్రామీణ స్థాయి దగ్గర నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి అన్ని సమస్యల్ని అడ్రస్ చేస్తూ వారు ఇచ్చినటువంటి హామీలు తొంగలో తొక్కి కేవలం నవరత్నాల ఆధారంగా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుండి కూడా బడుగు బలహీన వర్గాల తాలూకా ఓట్లు కొనుగోలు చేసే లక్ష్యంతో, మేము నిర్మమాటంగా చెప్తున్నాం, కొనుగోలు చేసే లక్ష్యంతో మాత్రమే పాలన కొనసాగించారు తప్పిస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల తాలూకా అభివృద్ధి అక్కడ ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అందరూ చేసినటువంటిది. తమ పార్టీకి ఎన్నికల సంఘం కుండ గుర్తు కేటాయించినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. రైల్వే న్యూ కాలనీలోని గల పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీకి కుండ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజలు జీవితాలు తీర్చిదిద్దుతామని అన్నారు. ఫ్యాన్లకు ఉరు వేసుకుని గ్లాసులు పగిలిపోయి సైకిళ్లను ప్రమాదాలు వంటివి జరుగుతాయని అన్నారు. కోర్టుల్లో కేసు వేసి కుండ గుర్తు సాధించాను అని అన్నారు. ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి, స్టీల్ ప్లాంట్ అనుబంధంగా 1000 కంపెనీల ద్వారా ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రజలు మోదీ, కేసీఆర్, జగన్కు అవకాశం ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. వేల కోట్ల రూపాయలు దోచుకున్న బొత్స సత్యనారాయణ కుటుంబం ఇప్పుడు విశాఖపై కన్ను వేశారని ఆయన ఆరోపించారు. సమావేశంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్కి నా హృదయపూర్వక వందనాలు. కుండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు. ఈ కుండను మీరు నింపుకోండి, జీవితాల్ని మార్చుకోండి. ప్రభు ఒక మాట అన్నారు, కుమ్మరవాణి యొద్దకు వెళ్ళుము, ఆ కుండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మలుచుతాడో మీ జీవితాల్ని నేను ఆ విధంగా మలుచుతాను. చూసారా, రకరకాలైన కుండలు ఉన్నాయి, అన్నీ మంచి కుండలే. కానీ కుండ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ఫ్యానులు ఉరేసుకొని చాలామంది చనిపోయారు, గ్లాసులు పగిలిపోయి చాలామంది హాని పొందారు, సైకిళ్ళు యాక్సిడెంట్లు అయి 100,000 మంది చనిపోయారు. కుండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా? కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది, జీవాన్ని ఇచ్చింది, సత్యాన్ని ఇచ్చింది, మంచిని ఇచ్చింది. కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలను ఈ కుండ గుర్తు కొరకు. ఇదే మన విజయానికి నిదర్శనం. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషకు ప్రాముఖ్యతతో పాటు స్థానిక భాషలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని విశ్వ హిందీ పరిషత్ ప్రధాన కార్యదర్శి బిపిన్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఏయూలోని హిందీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, త్రిభాషా సూత్రం ప్రకారం హిందీ భాషతో పాటు దక్షిణాది వారు ప్రాంతీయ భాషను కూడా నేర్చుకోవాలని సూచించారు. మాతృభాషతో పాటు జాతీయ భాష హిందీకి ప్రాధాన్యతనివ్వాలని ఉద్దేశంతో విశ్వ హిందీ పరిషత్ ఏర్పడిందని తెలిపారు.
విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ బ్రిటిష్ వారు మన దేశంలోకి ప్రవేశించిన తరువాత వారి ఆంగ్ల భాషను మనకు అలవర్చారని అన్నారు. ఆంగ్ల భాషను నేర్చుకున్న తరువాత తన సంస్కృతిని మార్చేశారని మండిపడ్డారు. దేశ సంస్కృతి జీవన విధానంలో కూడా ఆంగ్లేయులు చొచ్చుకొని వచ్చేశారన్నారు. భాష ఏదైనా అది మన సంస్కృతి సంప్రదాయాలపై ప్రతికూలం ప్రభావం చూపేలా వ్యవహరించరాదన్నారు. मीडिया के लोगों को भी विशेष रूप से धन्यवाद देना चाहूँगा, क्योंकि आज मुझे यहाँ पे आकर के काफ़ी खुशी का अनुभव हो रहा है, क्योंकि जिस तरीके से विश्व हिंदी परिषद का जो मुख्य लक्ष्य है मातृभाषा से राष्ट्रभाषा, स्थानीय स्तर पर क्षेत्र स्तर पर क्षेत्रीय भाषा का उत्थान हो और राष्ट्र स्तर पर राष्ट्रीय भाषा के रूप में हिंदी का विकास हो, क्योंकि जितनी भी भाषाएँ प्रभावित हो रही है अंग्रेजी से हो रही है. బ్రిటిష్ వాళ్ళు మనని ఆంగ్ల భాషతో జయించారు. ముందు ఆ భాషను మనం నేర్పారు, మనం నేర్చుకున్నాం. వాళ్ళు ఆ భాష మనం నేర్చుకున్న తర్వాత మన సంస్కృతి మార్చేశారు వాళ్ళు. అసలు ప్యాంటు షర్ట్ అనేవి అసలు మనకి ఇక్కడ ఉన్నాయి ఇంతకుముందు బ్రిటిషర్లు రాకముందు. అంటే మన జీవన విధానంలో మన వేష భాషలో మొత్తం ఇంగ్లీష్ వాళ్ళు ఆ విధంగా చొచ్చుకొచ్చారు. ఇప్పుడు ఈ విశ్వ హిందీ పరిషత్ పని ఏమిటంటే హిందీ భాషని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో ప్రచారంలో తీసుకొచ్చి తద్వారా భారతీయ సంస్కృతిని కూడా దాంట్లో తీసుకెళ్లాలనేది ఒక ఉద్దేశం. ఇది ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు పూర్తిగా ఉంటాయన్నమాట. తర్వాత మనకి ఇప్పుడు ఏమైంది, మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా యోగా చేస్తే 170 దేశాలు ఒకే సమయంలో అట్లా పాటించినాయి. ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని గుర్తించిందన్నమాట. ఆ విధంగా చేయడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈయన బిపిన్ కుమార్ గారు, వీరు ప్రధాన కార్యదర్శి విశ్వ హిందీ పరిషత్కి, నేను అధ్యక్షుడిని, ఆయన ప్రధాన కార్యదర్శి. ఆ సంస్థ యొక్క విశేషాలు మీకు చెప్తారు. ఇప్పుడు ఓటు హక్కుతో ఉత్తరాంధ్ర ద్రోహులను తరిమి కొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 53వ వార్డు పరిధి పంజాబ్ హోటల్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్డు కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావుతో పాటుగా కేకే రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో విస్తృతంగా వెళ్లామన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మేలు చేస్తామంటూ కూటమి నాయకులు గడిచిన 5 ఏళ్లకు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణమైన చంద్రబాబు కేవలం తమ సామాజిక వర్గానికి లబ్ధి చేకూరడానికే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ద్రోహులను ఓటు హక్కుతో సమాధానం చెప్పాలని కోరారు. రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు మాట్లాడుతూ స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి పాలైన కేకే రాజు అధైర్యం చెందకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారిలో ఒక్కరయ్యారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ విజయం చేకూరే విధంగా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు కూడా గడిచిన 2 సంవత్సరాలుగా 2022 మే 11వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మనందరం కూడా కలిసి గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి తలుపు తట్టాం, ప్రతి గడప తొక్కాం. జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా ఈ విధంగా సంక్షేమాన్ని అందించారు. పేదరిక నిర్మూలన కోసం కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాల్లోని పారదోలేది ఒక విద్య మాత్రమే. రెండోది, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలదే బాధ్యత, కర్తవ్యమని ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి జల్లెడ పట్టినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా విరిగైన వైద్యాన్ని అందించే అభ్యున్నతి కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తోడు, చేదోడు, చేయుత, వైఎస్ఆర్ ఆసరా లాంటి పథకాలను తీసుకొచ్చి ఈ విధంగా చేశారో మన అందరికీ కూడా తెలుసు. ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెంది ప్రగతి పైదంలో పయనించిందంటే కేవలం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పరిశ్రమల వల్ల, రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల. మళ్ళీ దురదృష్టం, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, రాష్ట్రం విడిపోవడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు మళ్ళీ అదే కాదా, ఆ 9 సంవత్సరాలు హైదరాబాద్ అన్నాడు, ఈ 5 సంవత్సరాలు అమరావతి అన్నాడు. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ద్రోహి, ఈ ప్రాంతానికి అన్యాయం చేసి ఈ ప్రాంతాన్ని అడుగడుగున అనగదొక్కింది చంద్రబాబు నాయుడు. రాబో 30 రోజులు చెట్టుకు వేర్లు ఎంత ముఖ్యమో ప్రతి పార్టీ కూడా బూత్ సభ్యులు, బూత్ కన్వీనర్లు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అంతే ముఖ్యం. ఈరోజు ఇవన్నిటినీ కూడా ప్రజలకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాలు, అన్యాయాలు,
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి, జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇవన్నిటిని కూడా ప్రతి ఓటర్కి మన పార్టీ ఓటరా పక్క పార్టీ ఓటర్ అని చూడకుండా ఈ 30 రోజులు కూడా మనం అందరం కూడా అవసరమైతే నిద్రాహారాలు మాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా తద్వారా మన ప్రాంత అభివృద్ధికి మనమే. నేనే ఎమ్మెల్యే అభ్యర్థిన అనుకున్నంత హ్యాపీగా ఉన్నాను. ఉత్తరాంధ్ర జిల్లాలో మా పాయిగ్రాపేట నియోజకవర్గం నాకు 34,000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. నంబర్ 1 కాన్స్టిట్యున్సీ ఇన్ ది ఎంటైర్ ఉత్తరాంధ్ర. ఈరోజు మీకు నేను ముందుగానే జాతకం చెప్తున్నాను. విశాఖపట్నం సిటీలో ఫస్ట్ గెలిచే సీటు, అఖండమైన మెజారిటీ ఇచ్చే సీటు విశాఖ నార్త్ అని కూడా మీ అందరికీ నేను ముందుగానే మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ రోజున మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం, చాలా మంది ప్రధానమంత్రులను చూసాం, చాలా మంది వినాయకులను చూసాం, నాయకులను చూసాం. కానీ మహానుభావుడు పేదల పెన్నిది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఇంతవరకు ఎక్కడ పుట్టలేదు, పుట్టబోడని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కు మద్దతు ఇచ్చింది పెయిడ్ అభిమానులేనని విశాఖ సిటీ వైట్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మద్ది రాజశేఖర్ రెడ్డి అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కు మహేష్ ఫ్యాన్స్ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు ఎన్నికల దృష్ట్యా అందరికీ మేలు కలిగే విధంగా భావితరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చే నాయకత్వం కోసం ప్రణాళికను రూపొందించామన్నారు. సంఘం ఉపాధ్యక్షులు మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణ అభిమాని అని చెప్పుకునే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎటువంటి సహాయం చేయలేదని, విగ్రహం ఏర్పాటుకి సహకారం అంటూనే దిమ్మ కూల్చడం బాధాకరమన్నారు. వైసీపీ కార్పొరేటర్లు వాసుపల్లి ఒంటెద్దు పోకడాల వల్లనే పార్టీ వీడి వెళ్లిపోయారని చెప్పారు. ఈ సమావేశంలో సంఘం సెక్రటరీ ఎన్ మురళీకృష్ణ, సంఘం నాయకులు పెద్దరాజు, వాసు, హేమంత్ పాల్గొన్నారు. సంఘంలో సభ్యులు కానివారు, మా సంఘంలో బయటికి వెలేసిన వారు, పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్లు కొంతమంది ఇక్కడన్న దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మామూలుగా వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్తే అది తప్పు కాదు. ఎవరికి స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి వారు ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు మద్దతు పలికే విధంగా. కానీ అసోసియేషన్ని తాకట్టు పెట్టి అసోసియేషన్ని ద్వారా మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. దాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎందుకంటే మా అభిమానులు కూడా కొంతమంది వారికి వీరికి అభిమానించి చూపించి కృష్ణ అభిమానులైన వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ప్రయాణం చేసేవారు. దాన్ని మేము ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ అసోసియేషన్ పరంగా అయితే మేము ఎవరికి ఇంకా మద్దతు పలకలేదు. మా అసోసియేషన్ సభ్యులందరూ మేము నిర్ణయించుకొని మేము రానున్న రోజుల్లో ఆల్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అవ్వచ్చు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, వెంకటేష్ గారి అభిమానులు అవ్వచ్చు, అక్నేన గారి అభిమానులు అందరూ మేము కలిసి ఒక నిర్ణయంకి వద్దామని చెప్పి ఈసారి, ఎందుకంటే ఈ రాష్ట్రంలోని చాలా ఈ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనందరికీ తెలిసిందే. ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంత దారుణంగా దిగజారిపోయిందో, ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంత దేహీనంగా అట్టడి కిందకి వెళ్ళిపోయిందో, చిత్ర పరిశ్రమ ఎన్ని వేల కోట్లు నష్టపోయిందో, చిత్ర పరిశ్రమ బతుకుతున్న వేలాది కార్మికులు, వేలాది నిర్మాతలు, వేలాది టెక్నీషియన్లు అందరూ. రెడ్డి సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో అణచివేసి కుట్ర జరుగుతుందని, రెడ్ల అధికారులపై నిందలు వేయడం మానుకోకపోతే తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం ఖాయమని ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్ రెడ్డి మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గానికి అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారని తెలిపారు. చంద్రబాబు మాత్రం రెడ్డి సామాజిక వర్గాన్ని చీల్చేందుకు కుట్రలు, కుతంత్రాలు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నిత్యం ద్వేషిస్తూ నిజాయితీ పరులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కక్ష కట్టి మానసికంగా దాడికి గురి చేస్తున్నారని వాపోయారు. సామాజిక న్యాయం పేరిట అన్ని కులాలను, మతాలను సమన్వయం చేసి పరిపాలిస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇప్పటికైనా అటువంటి చర్యలు ఆపకపోతే చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వివిధ కులాలు రాజకీయ పార్టీలకు మరి అనుబంధంగా తయారైనటువంటి పరిస్థితుల్లో ఓసీ సంక్షేమ సంఘం మరియు రెడ్డి జేఏసీ, రెడ్డి సంక్షేమ సంఘం తదితరులంతా కలిసి ఈరోజు మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా అండగా నిలబడాలని చెప్పేసి
ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఈ ఇటీవల కాలంలో పూర్తిగా రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రజలు అసహించుకునే రీతిలో మరి రెడ్డి అధికారులపై కానీ రెడ్డి ప్రజాప్రతినిధులపై కానీ మరి ఎన్నికల కమిషన్కు జాతీయ మానవ హక్కుల కమిషన్కు తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి అధికారులను తొలగించాలని చెప్పేసి మరి విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని ద్వేషించే పద్ధతి మానుకోకపోతే రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడుకు మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మరి పోలీసు వ్యవస్థలో కానీ రెవెన్యూ వ్యవస్థలో కానీ మున్సిపల్ వ్యవస్థలో కానీ ఒక్క అధికారిని కూడా లేకుండా చేసి అంటే ఉన్నత స్థాయిలో ఆర్డీఓలు కానీ డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ రెడ్డి అనే అధికారి లేకుండా చేసి అతను అణిచివేయడం జరిగింది. ఆ ప్రభావంతోనే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా రెడ్డి ఎమ్మెల్యే ఎన్నిక కాలేదు. ఇక్కడి నుంచి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి మా ఆర్గనైజేషన్ తరఫున ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతినిధులతోటి రెడ్లందరూ కలిసి ఈసారి మరలా మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని పిలుపునిస్తూ ఆల్రెడీ ఇప్పటికే ఆ కార్యక్రమం చేస్తున్నాం మేము. అట్లాగే రేపు పొద్దున్న ప్రతిపక్షాలు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అన్నగారు చెప్పినట్టుగా రెడ్లకి వ్యతిరేకంగా రెడ్లని నామరూపాలు లేకుండా చేసేటటువంటి పగలబాలు ఓపెన్గానే మాట్లాడుతున్నారు, లోపల్గా కూడా కాదు, బయటికి మాట్లాడుతున్నారు అందరూ. రెడ్లు అంటే ఏంటి, వాళ్ళంతా చూస్తాము, ఇది చూస్తాము, అది చూస్తామని ఇలాంటివన్నీ కూడా మనం ముందస్తుగా గమనించుకొని మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే కార్యక్రమానికి అందరినీ సపోర్ట్ అడుగుతూ మేము సపోర్ట్ చేస్తాం. ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి మా మెంబర్స్ ఉన్నారు, జిల్లా మెంబర్సు, కమిటీ మెంబర్స్ అందరూ అలా వర్క్ చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు ఎంపీ టికెట్ కేటాయించకపోవడం పట్ల జనజాగరణ సమితి ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. పురంధేశ్వరి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పురంధేశ్వరి చేసిన కుట్ర కారణంగానే జీవీఎల్కు సీటు దక్కలేదని సమితి రాష్ట్ర అధ్యక్షులు వాసు విమర్శించారు. విశాఖ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్న జీవీఎల్కు అన్యాయం జరిగిందన్నారు. ప్రజా సేవకుడు ఆనంద్ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి అన్నారు. 90వ వార్డులో ఆ వార్డు అధ్యక్షులు నమ్మి శ్రీను, ఇన్ఛార్జ్ చుక్కా ప్రసాద్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో కలిసి సూసర్ల కాలనీ, కాకాని నగర్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓటును కరపత్రాలు పంపిణీ చేస్తూ ఆడారి ఆనంద్ని ఒక్కసారి గెలిపించి చూడాలని ఆకాంక్షించారు. ఇంటింటా నిర్వహించిన ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా మాలతి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించగా ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆడారి ఆనంద్ కుమార్ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి చేరువ చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందన్నారు. ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు హక్కుతో ఉత్తరాంధ్ర ద్రోహులను తరిమి కొట్టాలి. 53వ వార్డు ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవంలో వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు వెల్లడి. మద్యపాన నిషేధం ఎక్కడ, మాట తప్పను మడం తిప్పను అన్న జగన్ మద్యాన్ని ఏర్లుగా పారిస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపణ. హిందీ భాషతో పాటు స్థానిక భాషలకు ప్రాధాన్యం. హిందీ భవన్లో విశ్వ హిందీ పరిషత్ ప్రధాన కార్యదర్శి బిపిన్ కుమార్ స్పష్టం. పిలిస్తే పలికే నాయకుడు వాస్పల్లి గణేష్ కుమార్. 31వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ వాస్పల్లిని గెలిపించుకు తీరుతామని స్థానికులు హామీ.
ఇవి ఇప్పటి వరకు ఉన్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.